24/7. ఆదోని నియోజకవర్గం పార్థసారథి ఎమ్మెల్యే గారు అక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు అయినటువంటి గ్రామ సర్పంచ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించగా పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఈయన ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తి, ఈయన స్టేజ్ మీదకి ఎక్కించొద్దు అని వాళ్ళు పబ్లిక్గా మరి ఆ మీటింగ్లో చెప్పడం ఎంత దారుణమైనటువంటి చర్య ఒకసారి ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వం అక్కడ మరి ఈ దళితులందరూ కూడా ఓటు వేస్తేనే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు, లేదంటే మీ యొక్క హిందువులు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారా? ఎమ్మెల్యే గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కుల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? మీకు అందరూ ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ అధికారం ఉంది కాబట్టి మోడీ గారు ఏం చెబితే అదే మీరు ఇక్కడ అవలంబిస్తున్నారు. దళితులు మనుషులు కాదా? దళితులను కోస్తే ఒక రక్తం, మిమ్మల్ని కోస్తే ఒక రక్తం వస్తుందా? ఖబర్దార్ రండి ఎమ్మెల్యే గారు. మిమ్మల్ని అయ్యా సర్పంచ్ నోరా ఒక నిలబడుకున్నారా? రాడా ఏమయ్యా క్రిస్టియనా? సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి చూశారు ప్రజలందరూ కూడా, ఇటీవలే మరి ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు చూపించినటువంటి కుల వివక్షత, ఒక ఎస్సీ మాల కులస్తుడు, అతను కూడా ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు. మరి ఎమ్మెల్యే తీరు ఎలాగుందంటే, అక్కడ బీజేపీ మరి మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించే క్రమంలో ఏం జరిగిందంటే, మీరు ఆ వీడియో కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా చూసుంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే కుల వివక్షత, మాలమాదిగలను దూరం పెట్టడమా? అందుకే కదా ఈరోజు పరిస్థితి ఎలాగుంది. దళితులంతా క్రైస్తవులుగా మారటాల కారణం ఏంటంటే మీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే మరి ఆ దళితుల్ని మరి పైకి స్టేజ్ మీదకి ఎక్కించడానికి కూడా అర్హత లేకుండా చేశారు.